ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఇంకా మూసీ నది ఉధృతి కనిపిస్తోంది. బ్రిడ్జ్ ని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. నిన్నటి వరద ఉధృతితో ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోయింది. రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఎప్పుడు ఈ విధంగా చూడలేదని స్థానికులు అంటున్నారు. బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్లే వారిని వేరే రూట్లో డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఇంకా మూసీ నది వరద పోటెత్తుతూనే ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంకా వరద ప్రవాహం అనేది సాగుతూనే ఉంది. సో ఇవాళంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా రాకపోకలను కూడా నిలిపివేశారు. ఎక్కడికెక్కడ దాదాపు 1/2 కిలోమీటర్కు ముందుకి కూడా బారికేడ్లు వేసి ఎక్కడికి రాకపోకలను నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ బ్రిడ్జికి ఆనుకునే వరద ప్రవాహం అనేది సాగుతూనే ఉంది. మరోవైపు కొంచెం వేరేగా కూడా బెండైన పరిస్థితులు కనిపిస్తుంది. మరోవైపు రోడ్ అంతా ఏదే ఉందో ఈ బ్రిడ్జి వద్ద ఆ రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా వరద ప్రవాహంలో దాదాపు నిన్న కూడా చూసుకుంటే 10 అడుగులకు పై వరకు కూడా వరద ప్రవాహం అనేది సాగింది. అక్కడి నుంచి కొట్టుకొని వచ్చిన చెత్తా చెదారం అంతా కూడా బ్రిడ్జి వైపే ఉండడం, అంతేకాక చుట్టుపక్కల ఇల్లు కూడా దాదాపు కొన్ని ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తగా అంతా క్లీన్ చేసిన అనంతరం కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జి ఏదైతే కనిపిస్తుందో ఆ బ్రిడ్జికి సంబంధించి ఇటువైపు లోపలికి ఏదైతే కాలనీలోకి వెళ్లే రోడ్లు, అలాగే మొత్తంగా రోడ్ అనేది డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బురద కూడా పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా జీహెచ్ఎంసీ కార్మికులు ఇక్కడ ఇప్పటికే వచ్చి దాన్ని అంతా అక్కడ క్లీన్ చేసే పనిలో పడ్డారు. సో ఇక్కడ మరోవైపు చూసుకుంటే ఇక్కడ రోడ్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా కోసుకుపోయి అంతా కట్టైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇదంతా పునరుద్ధరణ అయిన తర్వాత, ఈ రిపేర్స్ అన్ని అయిన తర్వాతనే ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఏదైతే రాకపోకలు అవుతున్నాయో పూర్తిగా దీన్ని కూడా డైవర్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఆ డైవర్షన్స్ కూడా వచ్చిన ప్రయాణికులు కూడా చూపిస్తున్నారు పోలీసులు. మనం చూస్తున్న మొత్తంగా ఆ లేన్ నుంచి దాదాపు 500 మీటర్స్ నుంచి కూడా బారికేడ్లు వేశారు. ఆ బారికేడ్ల నుంచి ఎవరిని కూడా, అంటే చాలా వరకు విజిటర్స్ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే మూసీ నది ఇంతగా పోటెత్తుతుండడం అందరూ కూడా చాలా వరకు చూడడానికి వస్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ముసరాంబాగ్ బ్రిడ్జికి సంబంధించి కూడా చూసుకుంటే డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కొత్త బ్రిడ్జి నిర్మాణం అవుతుందో దానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఇప్పుడే అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే సెంట్రింగ్ ఉందో సెంట్రింగ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న దాదాపు ప్రవాహం ఎక్కువగా ఉన్నది. ఇప్పటి వరకు చూసుకుంటే 2 జంట జలాశయాల నుంచి గేట్లు కూడా తగ్గించి వేయడం, అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లో తక్కువగా ఉండడం కారణంగా కొద్ది మేర కూడా ఫ్లో తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏదైతే దారి గుండా వెళ్తూ ఉందో ఈ మూసీ నదికి సంబంధించిన నీరు కూడా ఈ చుట్టుపక్కల ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇంటికి సంబంధించిన పునరావాస కేంద్రాలు కూడా వారందరినీ కూడా తరలించారు. ప్రజలందరూ సేఫ్గా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇవాళ రేపు వర్షం కురిస్తే మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎగువగా కురుస్తున్న వర్షాల కారణంగానే భారీ వరద నీరు వచ్చి చేరింది. జంట జలాశయాలు ఏదైతే గేట్లు ఎత్తివేయడం కారణంగా మూసీ నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కూడా కొద్దిమేర తగ్గినట్టు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గండిపేట సంబంధించి అలాగే హిమాయత్ సాగర్లో కూడా కొద్దిమేర క్యూసెక్కులు ఇన్ఫ్లో అనేది అవుట్ఫ్లో అని తగ్గినట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ముసరాంబాగ్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు, అలాగే పూర్తిగా రోడ్స్ ఏదైతే డ్యామేజ్ అయ్యాయి అవన్నీ రిపేర్ అయ్యాకనే ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.